బెంగళూరు ఎక్కడికి వెళ్ళి పనులు చేసుకునేవారు. అలాగే చాలా మంది ఆకలి సావులు, తిండి లేక ఆకలి సావులు చనిపోయేవారు. 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ పెట్టడం వల్ల వలసలు పూర్తిగా తగ్గిపోయి, అలాగే ఏదైతే మరి ఆకలి సావులు అనేవి అసలు లేకుండా పోయింది. అటువంటి గొప్ప పథకాన్ని ఇవాళ నాశనం చేసేసి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని చూస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని, అలాగే ఈ అమిత్ షా గారిని మరి తక్షణం వాళ్ళని పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు, బోటకాలు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పుడు ముందు ఎలక్షన్ ఏం చెప్పాడు, మీ అందరి అకౌంట్ లోనూ విదేశాల్లో ఉన్నటువంటి డబ్బంతా తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్ లోనూ 15 లక్షలు వేస్తానని చెప్పాడు. 12 సంవత్సరాలు అయింది. ఆవురావరం అంటే చూస్తున్నారు అక్కోర పక్షుల్లా దేశ ప్రజలందరూ. ఎవరి అకౌంట్ లోను 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా వెళ్ళింది. అటువంటి నరేంద్ర మోడీ మన తిరుపతి వచ్చి మీకు మన ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాడు. అసలు వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి నమ్ముతున్నాను అంటాడు, రాముడు పెట్టి వ్యాపారం చేస్తాడు. మరి వెంకటేశ్వర స్వామి ఎందుకు నమ్మడు? వెంకటేశ్వర స్వామి దేవుడు కదా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మీకు ఎందుకు ప్రత్యేక హోదా నేను అనౌన్స్ చేస్తున్నాడు. హోదా లేదు, గీత లేదు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఏ అబద్ధాలు ఆడి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అటువంటి ఈ నరేంద్ర మోడీ తక్షణం పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడు కూడా ఈ మహాత్మా గాంధీ గారిని మన దేశ ప్రజలందరూ కూడా చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అటువంటి మహానుభావుడి యొక్క ఇవాళ వర్ధంతి కార్యక్రమం, అందులోనే ఇక్కడ ఓల్డేజ్ హోమ్ జీవకారణం చేయటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.